హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సీరియల్ చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే వీడియో చివరి దాకా చూసి ఎలా ఉందన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే కార్తీక్ దీపం ఎపిసోడ్లో ఈరోజు ట్విస్ట్లు ఏంటో అందరికంటే ముందుగా తెలుసుకుందాం. ఇక ఆఫీస్కి స్కూటీపై సూరజ్, జోష్న బయలుదేరుతుంటే మధ్యలో సూరజ్ ఇలా మాట్లాడతారు. బంగారం, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు అని అడుగుతాడు సూరజ్. ఏరా బంగారం అని పిలవద్దన్నానా, నువ్వేంటి నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు, ఎగస్ట్రాలు మాట్లాడకు అని సీరియస్ అవుతుంది జోష్న. సరే బంగారం, నేను గుడిలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు సూరజ్. అవునా, ఎవరు ఆ దురదృష్టవంతురాలు అని అంటుంది జోష్న. అదేంటి అలా అంటావు అంటే, అమ్మాయి అదృష్టవంతులారేరా, నువ్వు ఇష్టపడ్డావు కదా, ఇక తను దురదృష్టవంతురాలే అవుతుంది. ఎవరు అది అమ్మాయి అని అంటుంది జోష్న. చూపిస్తాను ఉండు, నా ఫోన్లోనే ఉంది అని అంటాడు సూరజ్. ఏరా మాట్లాడుకుంటామే అనుకున్నాను, ఫోన్లో ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నారేరా అని అంటుంది జోష్న. ఉండు చూపిస్తాను అని బండి పక్కకి ఆపి చూపిస్తాడు సూరజ్. ఆ ఫోటో చూడగానే జోష్న చాలా సీరియస్ అవుతుంది. ఇంతలో ఆ ఫోటోలో ఏముందనుకుంటున్నారు, ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, మన జోష్న టెంపుల్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటోనే. అది చూసి జోష్న చాలా సీరియస్ అవుతుంది. అదేంటి నా ఫోటో నీ ఫోన్లో ఎలా వచ్చింది, అయినా నీకు నాకు పడదు, నన్ను ఇంత టార్చర్ చెయ్యకు, నువ్వు వెళ్తావా, నేను క్యాబ్లో ఆఫీస్కి వెళ్ళమంటావా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది జోష్న. లేదు బంగారం, నేను నిన్ను ఆఫీస్కి తీసుకెళ్తాను, పదా ఎక్కు, నేనేం మాట్లాడను అని అంటాడు సూరజ్. సరే తొందరగా తీసుకెళ్ళరా ఆఫీస్కి, మా తాతతో నీ సంగతి చెప్తాను, నన్ను బాగా టార్చర్ చేస్తున్నావు, నిన్ను ఇంట్లోంచే గంటిచ్చేస్తాను, ఇక మా ఇంట్లో కూడా నువ్వు ఉండవు అని అంటుంది జోష్న. ఇంతలో సూరజ్ ఇలా మాట్లాడతారు. ఈరోజు మీ తాతయ్య గారు ఆఫీస్కి రాలే, లేటుగా వస్తారే అని అంటాడు. అదేంటి తాతయ్య గారు లేటుగా ఎందుకు వస్తారు అని అంటుంది జోష్న. కార్తిక్ గారు, శివనారాయణ గారు అసోసియేషన్ మీటింగ్ ఉందని మార్నింగే వెళ్ళారు కదా అని అంటుంది. ఏరా నీకు ఇన్ని విషయాలు తెలుసా అంటే, నేను అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటాను కదా అని అంటాడు సూరజ్. అవునా, మా ఇంట్లో విషయాలు కూడా ఎవరో చెప్తే తెలుసుకునే